నమస్కారం. ఈరోజు శరీరంలో 3 ఎనర్జీలు ప్రవహిస్తూ ఉంటాయి. ఒకటి వర్టికల్ ఎనర్జీ, అంటే పైనుంచి కిందకి ఇలా తిరుగుతూ ఉంటుంది. తల దగ్గర నుంచి మళ్ళీ కిందకి మధ్య భాగంలోకి, అక్కడి నుంచి పైకి. రెండోది 6 జాయింట్లు, అంటే బొడ్డు దగ్గర నుంచి ఎడం వైపు తిరుగుతూ ఉంటుంది, రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. దాన్ని 6 జాయింట్లు అంటారు. దాన్ని రౌండ్గా తిరిగేదని 6 జాయింట్లు అంటారు. ఇది బొడ్డు కాడి నుంచి తిరుగుతూ ఉంటుంది, ఎడం వైపు తిరుగుతూ ఉంటుంది, ఎడం నుంచి కుడి. మూడోది వచ్చి స్పైరల్ ఎనర్జీ అంటారు. వెన్నుకి ఇలా పాములాగా పైకి కిందకి తిరుగుతూ ఉంటుంది. దీన్ని మామూలుగా ఎక్సర్సైజ్లో మనం రోజు చేసే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం. ఈ 3 ఎనర్జీలని మనం రోజు కొన్ని ఎక్సర్సైజ్ మనం చేయటం వల్ల ఈ 3 ఎనర్జీలు కూడా మన శరీరంలో ఎప్పుడైతే కరెక్ట్గా మన ఈక్వల్గా ఉంటాయో ఆటోమేటిక్గా మన జబ్బు రావడానికి ఛాన్స్ ఉండదు. ఇంకొకటి ప్రధానంగా ఏంటంటే, నడువులు నొప్పి సాయటిగా ఉన్నవాళ్ళు ముందుకు వంగొద్దని డాక్టర్లు చెప్తారు. కానీ మనం ముందుకు వంగొచ్చు. ఎలా వంగొస్తుందో చూపిస్తాం. కాళ్ళు ఇలా పెట్టి ఇలా వంగినప్పుడు ఇక్కడ పట్టేస్తుంది. అందుకే మనం ఎప్పుడు కూడా కింద ఏదైనా వస్తువు ఉన్నప్పుడు మోకాళ్ళను వంచి ఇలా వంచి వస్తువు తీసుకోవాలి. ఇలా 2 కాళ్ళు దగ్గర ఉన్నప్పుడు. లేదు మనం చిమ్మేటప్పుడు కానీ, ఇతర రకాల ఏదైనా బరువు ఎత్తేటప్పుడు కానీ, ఇంకేదైనా వంగి పని చేయాలన్నప్పుడు ఈ కాలుని దూరంగా ఇలా పెట్టి అప్పుడు ఇలా తీసుకోవాలి. మామూలుగా మీరు కాళ్ళు 2 దగ్గర పెట్టినప్పుడు తొంట్లో నొప్పి వస్తుంది. అందుకే ఎప్పుడు కాలు గడకు ఎప్పుడు దూరంగా ఉండాలి. ఇంత దూరం ఉన్నప్పుడు, నిల్చుకున్నప్పుడు ఇంత దూరం ఉన్నప్పుడు మీకు నొప్పి రాదు. ఇలా పెట్టుకొని ఉన్నప్పుడు ఇక్కడ నొప్పి, ఈ బ్యాక్ సైడ్ నొప్పి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. రెండోది, మామూలుగా వంగేటప్పుడు కూడా మనం ఎప్పుడు వెన్ను వంచకూడదు. మామూలుగా ఇలా ఉండి, ఇది వెన్ను స్ట్రైట్గా ఉండి ఇలా వంగాలి. ఇలా వంగి ఇటు ముందుకు వంగాలే కానీ ఇలా వంగకూడదు. ఇలా వంగాలి. ఇలా వంగినప్పుడు మీకు బ్యాక్ పెయిన్, ఇక్కడ L4 L5 నొప్పి కానీ ఇతర రకాల ఏది రాకుండా ఉంటాయి. డాక్టర్ గారు ఏంటంటే, వాళ్ళు చెప్పేస్తారు అయితే వంగకూడదని చెప్పేస్తారు. కానీ వంగుకుంటే నిత్య జీవితంలో మనకు చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి కింద వంగేటప్పుడు మోకాళ్ళు వంచి వంగటం ఒకటి, లేదా కాళ్ళు దూరం పెట్టి వంగటం ఒకటి. ఈ 2 పద్ధతుల్లో మనం రోజు చేసే కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు. అదేవిధంగా అసలు ఈ 2 రావటానికి ప్రధాన కారణం ఏంటంటే, ఫ్రీ మోషన్ లేకపోవడం ప్రధాన కారణం. అంటే మనం రోజు కూడా ఫ్రీగా మోషన్కి వెళ్ళాలి. 15 రోజులకు ఒకసారి ఖచ్చితంగా మోషన్కి వేసుకోవాలి. నాన్ వెజ్ తినేటట్టుంటే, అంటే మాంసం అయితే తినేవాళ్ళు, మాంసం అయితే తిన్నవాళ్ళు అయితే నెలకు ఒకసారి ఖచ్చితంగా మనం మోషన్కి వేసుకోవాలి. తినని వాళ్ళు, మాంసం తిన్నవాళ్ళు నెలకు ఒకసారి, తినేవాళ్ళు 15 రోజులకు ఒకసారి. మూడోది ఏంటంటే, ప్రధానంగా మోషన్ వేస్తే సరిగ్గా రాని వాళ్ళు ఖచ్చితంగా వారానికి ఒకసారి వేసుకోవాలి. అలా వేసుకున్నప్పుడు ఫ్రీ అవుతూ వస్తుంది. దానికి కొంచెం ఒక వేడి నీళ్ళల్లో 3 స్పూన్లు కొబ్బరి నూనె, అంటే ప్యూర్ కొబ్బరి నూనె, కడుపులో తీసుకునే కొబ్బరి నూనె 3 స్పూన్లు ఉదయం ఖాళీ కడుపుతో, రాత్రి పడుకునేటప్పుడు 3 స్పూన్లు మనం తాగటం వల్ల మనకి ఆ జారుడు పేగుల్లో వచ్చేసి మోషను ఫ్రీగా వచ్చేస్తుంది. మామూలుగా మోషను ఉండలు కడుతుంది, అంటే నీరు తక్కువ ఉన్నాయని. వాళ్ళకి కూడా ఈ జారుడు వస్తుంది. కానీ నీళ్ళని మనం ఎంతవరకు తాగాలో, ఎప్పుడు దాహమైనప్పుడు అప్పుడు తాగాలి. ఉదయం ఖచ్చితంగా 18 నుంచి 60 సంవత్సరాల వరకు 2 లీటర్ల నీళ్ళు, ఫస్ట్ లీటర్ నీళ్ళు తాగి మళ్ళీ 1.5 గంట తర్వాత మళ్ళీ ఇంకో లీటర్ నీళ్ళు ఖచ్చితంగా తాగాలి. అలా తాగినప్పుడు మోషన్ కరెక్ట్ అవుతుంది. ఆటోమేటిక్గా ఈ పెయిన్స్ అన్నీ కూడా, మోకాళ్ళ నొప్పి అన్నీ కూడా తగ్గుతూ వస్తాయి. నమస్కారం.